Crowding in effect. So what is the meaning of crowding in effect? So when the government spends more, ఏమమ్మా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది అనుకోండి. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ బాగా పెరిగితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ప్రజల చేతుల్లో ఉన్న మనీ ఏమవుతుంది? పీపుల్ చేతిలో ఉన్న మనీ ఏమవుతుందమ్మా మీరే చెప్పండి. పెరుగుతుందా పెరగదా? డెఫినెట్లీ ఇట్ గోస్ అప్. ఎందుకని? అండ్ ద గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ మనీ, ఇట్ ఈస్ ఎయిదర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, ఆబ్వియస్లీ కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందాక కాంటెక్స్ట్లో తీసుకుంటే పబ్లిక్ క్యాపెక్స్ బాగా పెంచుతుంది. సో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేసరికి ఏమవుతుంది? ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెరుగుతాయి. సో ప్రజల చేతుల్లోకి డబ్బులు పెరిగితే అది దేనికి దారితీస్తుంది? డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. డబ్బులు ఉండేవాడికి అది కొంటాడు, డబ్బులు లేనివాడు ఏం కొంటాడు? సో ఎప్పుడైతే ప్రజల చేతుల్లో డబ్బులు వస్తున్నాయో డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగితే మరి గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క సేల్స్ ఏమవుతాయి? డెఫినెట్గా పెరుగుతాయి కదా. మరి సేల్స్ పెరిగినప్పుడు ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఏం చేస్తాయి? దే విల్ ఇంక్రీజ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాయి, చేయవా? సో మరి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ నాట్. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? కొత్త ఫ్యాక్టరీ పెట్టాలి లేదా ఉన్నదాన్నే పెంచాలి. సో ఇన్ ఏ వే గవర్నమెంట్ యొక్క పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫైనల్గా దేనికి దారితీస్తుంది? కార్పొరేట్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్, కార్పొరేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఈజ్ దట్ క్లియర్? సో దీన్ని ఏమంటాం? క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటాం. దిస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. సో గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అల్టిమేట్గా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా చేస్తుంది. దీన్నే మనం క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం.